హాయ్! హలో! అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇది ఇంగ ఈవినింగ్ రొటీన్ అనుకోండి. లాస్ట్ వీడియోకి అయితే కంటిన్యూషన్ అనమాట. సో, ఈవినింగ్ వచ్చిన తర్వాత ముగ్గయితే పెట్టుకున్నానండి. కాస్త ఎండనే ఉంది. నాకు ఇంకా ఈవినింగ్ టైంలో పని ఉంది అంటే కాసేపుగా రెస్ట్ తీసుకునేంత టైం గూడా ఉండదు. ఎందుకంటే పనులు కావాలి. నేను మళ్ళీ ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి అంటే ఐ థింక్ ఈ బ్లాగ్ వచ్చేసి మండే అనుకుంటానండి. సో, లాస్ట్ వీడియోలో వచ్చేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా పూజ ఇంగ మార్నింగ్ కుదరలేదు. హడావిడిగా అయిపోయిందని చెప్పాను కదండీ! సో, ఇంక ఇదైతే ఇంకా ఈవినింగ్ అనమాట. ఇంక ఈరోజు టెంపుల్ గూడా వెళ్ళాలి. ఇంకా పనులు కూడా చాలానే ఉన్నాయి కాబట్టి నేను కాసేపు కూడా వచ్చిన తర్వాత రెస్ట్ అనేది తీసుకోలేదు. లేదంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి అక్కడ కూర్చొని ఇట్లా అట్లా తిరుగుతా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు తప్పదు. ఓనర్స్ అయినా కూడా పని చేయాల్సిందే. అట్లా అట్లా తిరిగేసి ఇ ఇంకా ఈరోజు గుడికి వెళ్ళే హ్మ్. కూడా ఉంది కాబట్టి ఇలాంటి ఈవినింగ్ టైమ్‌లో ఎక్కువ పని ఉన్నప్పుడు కాసేపుగా నేను రెస్ట్ తీసుకోననమాట. ఇంకా వచ్చిన తర్వాత ఎనకమ్మడే పనులైతే స్టార్ట్ చేస్తాను. ఇంకా నేను వెళ్ళే ముందర డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని వెళ్తాను కాబట్టి ఏముండదు. బట్ స్టిల్ మన రిచువల్స్ అనేవి ఉంటాయి కదండీ! అందుకనేసి వాటినైతే ఇంకా నేను డెఫినెట్‌లీ ఫాలో అవుతాననమాట. పొద్దు ఊకితే మటుకు నేను దొబ్బను. కసువు అనేది ఊడ్చను. ఇంకా ఇలా మనకు ఇంకా పొద్దుంది కాబట్టి నేనిక్కడ కసువైతే ఇంకా యాజ్ యూజువల్‌గా ఉన్నా లేకపోయినా అలా అలా పరకైతే పెట్టేస్తున్నాను. ఇంకా పార్సెలయితే వచ్చిందనేసి ఇంకా పార్సెల్ గూడా ఓపెన్ చేశానండి. ఇది ఆహ్, హ్యాండ్ అదే లిక్విడ్ హ్యాండ్ వాష్ లిక్విడ్ అనమాట. ఇంతకుముందు నేను చాలా ఇయర్స్ నుంచి కూడా వాడుతున్నాను. అది అన్‌ఫార్చునేట్‌లీ బ్రేక్ అయిపోయింది. ఇంక అందుకనేసి ఇంక వేరేదైతే ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాను. సో, ఇంక అదైతే వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇల్లంతా చీపురుతో ఇంకా ఊడ్చేసాను కదండీ! ఇంకా నెక్స్ట్ ఇంకా కాళ్ళు, మొఖం కడుక్కొనొచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే మంచి కాఫీ తాగుదామనేసి పెట్టుకుంటూ ఉన్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. ఇక్కడ పాలైతే ఇంకా స్టవ్ మీద పెట్టేసి సిమ్‌లో అయితే పెట్టానండి. మార్నింగ్ టైమ్‌లో అయితే ఇంకా సెకండ్ బెడ్‌రూమ్ అయితే క్లీన్ చేయాలి అని చెప్పాను కదండీ! మార్నింగు నేను కసువు ఊడ్చి, తుడిచే టైంలోనే ఆ రూమ్ అంతా కూడా మంచిగా డీప్ క్లీనింగ్ అయితే చేసేసి, దుమ్ము పనులన్నీ అయితే ఇది జేస్తున్నాను. ఇక జస్టు ఓన్లీ ఇలా బెడ్‌షీట్ అనేది చేంజ్ చేసే పని ఒకటి పెండింగ్ పెట్టుకున్నానండి. ఇంక అది ఈవినింగ్ టైమ్ వచ్చిన తర్వాతైనా చేసేద్దాము అనేసి ఇక్కడైతే నేను అదే చేస్తున్నాను. బెడ్‌షీట్ అయితే హ్మ్. మంచిగా అయితే సర్దుతూ ఉన్నాను. ఇక్కడైతే నాకు పాలు పొంగొచ్చే టైం కల్లా అక్కడ బెడ్‌షీట్ అనేది చేంజ్ కూడా చేసేసానండి. పనులైతే ఇంక కంప్లీట్ అయిపోయింది. ఇంక రిలాక్స్‌గా ఒక 10 మినిట్స్ అలా అలా సెల్లు చూస్తూ ఒక మంచి కాఫీ అయితే నేనైతే ఇంక సిప్ చేస్తూ సెల్ అనేది చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తాననమాట. నాకు కాఫీ అంటే చాలా 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 ఇష్టము. సో, మార్కెట్‌లోకి ఏ కొత్త ఆహ్, కాఫీ ఫ్లేవర్ వచ్చినా కూడా ట్రై చేస్తూ ఉంటాను. నాకైతే చాలా ఇష్టము. బాగుందంటే కంటిన్యూ చేస్తాను. బాగలేదు అంటే ఇంక ఇంతటితో ఆహ్, వ ఆహ్, ఆ ఫ్లేవర్ అనేది ఇంకా
తెచ్చుకోను అనమాట. నాకు కాఫీ అంటే చాలా ఇష్టము. సో నాలాగే కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారో అనేది కూడా నాకు కమెంట్స్ అయితే చేయండి. టీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఐ హేట్ టీ అనమాట. ఏమనుకోవద్దు. టీని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అయ్యో టేస్ట్ వాళ్ళది కదండి. నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా కాఫీ అయితే ఎంజాయ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకా టైం ఉంది. ఇంకా పొద్దుకలేదు అనేసి ఇంకా మార్నింగ్ అన్ని పాత్రలని కడిగేసి వెళ్ళాను కదండి. అవన్నీ కూడా క్లాత్‌తో తుడుస్తూ ఉన్నాను. నా డైలీ రొటీన్‌లో ఇదైతే కంపల్సరీ ఉంటుంది. నాకు అన్ని పనులలో బద్ధకంగా ఉండే పనులు ఏవైనా ఉన్నాయంటే 2 వీటిని నాకు నేను ఆహ్, స్ట్రాంగ్‌గా అనుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు వీటిని సర్దుకోవాలి అనేసి. అలా అయితే రోజు ఉండదండి. ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏం చేద్దాం ఒక్కోసారి చాలా బద్ధకంగా ఉంటుంది. నా డే అనేది ఈవినింగ్ టైమ్‌లో డైలీ ఇలానే అయితే ఉంటదనైతే నేను చెప్పలేనండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం ఎనర్జీ లేనప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఇంక హడావిడి హరీ బరీలో ఉన్నప్పుడు నాకు ఫాస్ట్‌గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ పని అయితే పెండింగ్ పడిపోతుంది. ఈ పని అండ్ నెక్స్ట్ వచ్చేసి బట్టలు మడతలేసే పని అయితే పెండింగ్ పడుతుందండి. నాకైతే రోజు అయితే వీటిని చేయననమాట. ఇంక ఈరోజు టైం ఉంది. గుడికి వెళ్ళాలి అనే ఒకే ఒకటి రీజన్ మైండ్‌లో పెట్టుకొని ఫాస్ట్‌గా అయితే ఆ హుషారుతో ఆ ఎనర్జీ అలాగే ఉంది కాబట్టి నాకు ఫాస్ట్‌గా ఇంట్లో పనులైతే ఒకదాని తర్వాత ఒకటైతే చేసుకుంటున్నాను. రోజైతే ఇలానే ఉండదండి. కొన్ని పనులు పెండింగ్ పడుతూ ఉంటాయి. వచ్చిన తర్వాతనో లేదంటే నెక్స్ట్ డేనే అయితే చేసుకుంటాను. బట్టలు మడతలేయడం 2 పనులు బద్ధకమైన పనులని చెప్పాను కదండీ. ఒకటి ఎన్ని పాత్రలైనా తోముతానండి ఓపికగా. కాకపోతే వీటిని తుడిచి ర్యాక్‌లో సర్దడం పెద్ద టాస్క్ అనమాట. నెక్స్ట్ బట్టల విషయంలో ఎన్ని బట్టలైనా ఒక్కసారి కూర్చున్నాను అంటే వాష్ చేయడానికి ఎన్నైనా ఉతుకుతానే ఉంటాననమాట. ఆడ గూడా బరువు అనిపియదు. ఇంకా ఇవి ఆరిన తర్వాత ఫోల్డింగ్ వేయాలి చూడండి. అదైతే నాకు పెద్ద బద్ధకమైన పని అనమాట. ఇప్పటికప్పుడు అనుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఈజీగా ఉండే పనులే సారీ కష్టంగా ఉన్న పనులనే మనము చేసేసుకున్నామనుకోండి. ఇంక తర్వాత అన్నీ ఈజీగా అవుతాయని. కాకపోతే ఒక్కొక్కసారి ఇవి డిలే అవుతూ ఉంటాయి. ఈరోజైతే ఫినిష్ చేశాననమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈరోజు ఈవినింగ్ నేను చేయాలనుకున్న పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి. చాలా బాగా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఫైనల్‌గా స్నానం చేసేసుకొనొచ్చేసి ఇంకా టెంపుల్‌కెళ్తున్నాను కాబట్టి ఇంక శారీ కూడా వేర్ చేస్తున్నాను. సో, ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే చాలా డేస్ కిందట పెట్టాను. ఈ వీడియో కూడా అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట. అప్పటి నుంచి నాకు ఎడిటింగ్ కుదరలేదు. అయినా కూడా యూట్యూబ్ మీదనే నాకు విసుగొస్తుందనమాట. ఇంట్లో పనులను, రెస్టారెంట్ పనులను అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఇంత కష్టపడి చేస్తున్నాను. గంటల తరబడి తలనొప్పొస్తుంది, కళ్ళు నొప్పులొస్తున్నాయి. అయినా కూడా ఎందుకో నాకు ఇంట్రెస్ట్ కొద్దీ ఒక్కొక్కసారి మొండేదానిలాగా దాన్నే పట్టుకొని ఊగలాడుతూ ఉన్నాను. దానివల్ల యూజ్ ఏం లేకపోయినా కూడా అందుకే కొన్ని రోజులైతే బ్రేక్ ఇచ్చాను. ఇంకా ఈరోజు ఇంకా కొంచెం ఎందుకో హోప్ ఉంది కాబట్టే అప్పుడప్పుడన్నా తీసి పెడదామనేసి ఇంకా ఇలా వీడియోలైతే చేసి పెడుతున్నాను. నాకిష్టం కాబట్టి ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ నాకంటూ నేను ఏమేం పనులు చేసుకున్నాననేది నాకు నేను చూసుకునేదానికైనా ఉంటుంది కదా! టౌన్‌లో ఉండాలి మీకేంలే ఏం పని అని అంటుంటారు కదా చాలామంది. అలాంటి వాళ్ళకు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకనిపిస్తుంది గదా! మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా! అన్నట్టు హ్మ్. గుర్తుగా అయినా ఉంటుంది కదా! అన్నట్టు అప్పుడప్పుడు తీస్తూ ఉన్నాను. ఎవరు ఏమన్నా అనుకున్నా గూడా నేను చేసేది ఇంట్లో పనులు, ఆ మాత్రం కూడా చేసుకోకుండా ఇళ్ళల్లో పనోళ్ళను అందరిని పెట్టుకొని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా అలాంటి వాళ్ళే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నోళ్ళు ముయిపిచ్చాలి అంటే వాళ్ళొచ్చి మన ఇంట్లో చూడరు కదండీ! మనం ఏమేం పనులు చేసేది. ఇలాగ వీడియోస్ వలనైనా చూస్తారు కదా! అప్పటికైనా వాళ్ళకు కళ్ళతో చూస్తే అర్థమవుతుంది కదా! సో, ఇంక ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి. మాకు బ్యాక్ సైడ్ డోర్ కూడా ఉంటుంది. పూజ చేసే టైంలో ఎప్పుడైనా సరే ఆహ్, ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయాలి. వెనక డోర్ అనేది క్లోజ్ చేసుకోవాలండి. ఇది తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందనేసి చెప్తున్నాను. ఎందుకంటే లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళు మనం ముందు గుమ్మం వచ్చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఓపెన్ చేస్తాము. వెనక గుమ్మం అయితే జ్యేష్ఠ లక్ష్మి అయితే మనకు వచ్చి తిష్ట వేసి కూర్చుంటుంది. అందుకనేసే బ్యాక్ సైడ్ డోర్ అనేది క్లోజ్ చేసేసి పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఫైనల్‌గా ఇంట్లో మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ ఇంకా టెంపుల్‌కైతే వెళ్దాము అనేసి ఇంకా ఇంట్లో ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి గదా! అనేసరికి
ఫుల్ గాలి వర్షం అయితే స్టార్ట్ అయింది. అందులోనూ వైట్ శారీ కట్టుకున్నాను. నా తిప్పాలంతా ఈ వర్షంలో మట్టి మట్టి ఎంత ఉంటది. ఈ వైట్ చీర ఏడ పాడవుతుందో అనేసి మైండ్‌లో పడిపోయింది. ఇంకా ఏం చేద్దాము, ఎవరి తిప్పలు వాళ్ళది కదా! నాకు ఆ నీట్‌నెస్‌గా బట్టలు ఎటంటే అటు పడడం, అట్లా మెయింటైన్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. మంచిగా మేనేజ్ చేసుకోవాలి. ఎటువంటి మరకలు గాని ఏం కట్టుకున్నా గూడా అన్నట్టు మైండ్ సెట్‌తో ఉంటాను. నాకు ప్రాణమంతా వైట్ శారీ మీదనే ఉందనమాట. ఈ అందుకనేసి ఇంకా వర్షం పడుతుంటే కాసేపు ఆగాను. మళ్ళీ నాకు లేట్ అవుతుందేమో అని భయపడుతున్నాను. ఇంకా కొంచెం సేపటికే వర్షం అయితే తగ్గింది. ఆల్రెడీ ఆ రోడ్డయితే తడిచే ఉంది. మట్టి కాకుండా ఎలాగో అలా టెంపుల్‌కైతే వెళ్ళేసాను. ఎంత జాగ్రత్తగున్నా ఇంక బురద ఉన్నప్పుడు తప్పదు కదండీ! సో, ఏం చేయలేము. మంచిగా అయితే వాష్ చేసుకోను. ఐ హోప్ ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొకసారి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంత కష్టపడి పెడుతున్నాను కదండీ! మీకు కూడా మోటివేషన్‌గా కూడా ఉంటుంది కదండీ! సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా! బాయ్ గాయ్స్.